మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ అంతోనీ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పల్లికల రవి ఆల్బర్ట్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అనుగ్రహించమని కోరుతూ పల్లికల అన్నపూర్ణ, పి ఉదయ్ కిరణ్, సునీత, జెస్సికా కిరణ్, అజయ్ కిరణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం అత్తలూరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు నంబూరి తోమాసయ్య, ఫాతిమా మేరీ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను 45వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తోమాసయ్య, ఫాతిమా మేరీ దంపతులను దేవుడు దీవించాలని, వారికి ఆయురారోగ్యములు దయచేయమని, తలంచిన తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నంబూరి శ్యాంప్రసాద్, ప్రశాంతి, పావని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, కీర్తిశేషులు ఏరువ బ్రూనారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ అన్నమేరీ, జోసఫ్ విజయ్, సరితారెడ్డి, అజయ్ రెడ్డి, స్లీవరాణి, మాథ్యూ తనయ్, మేరీ తరుణిక, అంతోనీ తనీష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ, పి షావరెడ్డి, లిల్లీ మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సజ్జనరావు మాధవి దంపతుల 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, నికేష్కు ఐఐఎం ఇంటర్న్షిప్లో దేవుడు తోడుండాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ, తుమ్మా ఉషా మేరీ గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు దేవుని వాక్యం చెప్పేది ఏంటి అంటే, చిన్నపిల్లల మనస్తత్వం కలిగి జీవించాలి అని. ఎందుకంటే ప్రభు పసిబిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నారు, తన చెంతకు పిలుచుకుంటూ ఉన్నారు. పెద్దలైనప్పటికీ, వయసు పెద్దదైనప్పటికీ చిన్నపిల్లల మనస్తత్వం మనకు ఉండాలి. అంటే దేవుని మీద ఆధారపడి, దేవుని నమ్ముకొని, దేవుడే సర్వంగా భావించి ఆయన నుంచి శక్తి అనుగ్రహాలు మనం పొందుతూ ఉండాలి.
అంటే దేవుడే సర్వంగా భావించిన వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి అలాంటి చిన్నపిల్లల మనస్తత్వము, స్వభావం మనకు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ దివ్య పూజ బలిలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలించుకొని చాలాసార్లు మన మీద మనం ఆధారపడుతూ దేవుణ్ణి విస్మరిస్తూ ఉన్నాం. దేవుణ్ణి అంతగా నమ్మక మన జీవనాన్ని సాగిస్తున్నాం, పాపంలో పడిపోతున్నాం. కాబట్టి ఈ సందర్భంలో మన పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, హుంగారీ దేశపు పునీత సైఫాను ఈ లోకంలో రాజుగా ఉన్నంత కాలము క్రైస్తవ విశ్వాసమును ప్రచారము కొరకు శ్రమించి శ్రీసభను విస్తరింపచేయ బలపరచెను. స్వర్గములో మహిమ కిరీటమును పొందిన అతడు నేడు జీవిత యాత్ర సాగించుచున్న శ్రీసభ స్వర్గ లోకపు సంరక్షకుడుగా తోడుకొనుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం నుంచి 29వ వచనం వరకు. యెషయా ఇశ్రాయేలులతో ఇట్లనెను, ఇక మీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో పూజింపుడు. యూఫ్రటీస్ నదికి ఆవలి వైపునను ఐగుప్తులోను మీ పితరులు కొలిచిన అన్య దైవములను విడనాడి యావేను మాత్రమే పూజింపుడు. కానీ మీరు యావేను పూజింపు నొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీస్ నదికి ఆవలికొచ్చిన దేవతలను, మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమోరీయులు పూజించు దైవములను కొలువుడు. నేను నా కుటుంబము మాత్రమే యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు, ఎంత మాట, మేము యావేను విడనాడి అన్య దైవములను కొలుతుమా? మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములు చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాదా? పైగా ప్రభు ఆ జాతులన్నిటినీ, ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. యెహోషువ వారితో, మీరు యావేను పూజింపజాలరేమో. యావే పరమ పవిత్రుడైన దేవుడు, ఆయన అసూయపరుడైన దేవుడు. కనుక మీ తిరుగుబాటులను, మీ పాపములను సహింపజాలడు. మీరు అన్య దైవములను ఆరాధింపగోరి యావేను పరిత్యజింతురేని ఆయన మీ మీద విరుచుకొని పడి మిమ్ము బాధించి తీరును. మీకింతవరకు ఉపకారం చేసినను ఇక మీదట మమ్ము సర్వనాశనము చేయును అని చెప్పెను. వారు అతనితో, మేము యావేనే పూజింతుము, సందేహము వలదు అనిరి. అందుకు యెహోషువ, యావేను ఎన్నుకొని ఆయననే పూజింతుమని మాట ఇచ్చితనటకు మీకు మీరే సాక్షులు అనెను. వారు, అవును, మాకు మేమే సాక్షులము అనిరి. యెహోషువ, అట్లయినచో మీరు అన్య దైవములను విడనాడుడు, ఇశ్రాయేలు దేవుడైన యావేకు మీ హృదయములు అర్పించుకొనుడు అనెను. వారు అతనితో,
మేము మా దేవుడైన యావేను పూజింపగోరితిమి, ఆయన ఆజ్ఞలను తప్పక పాటించదము అనిరి. యెహోషువ నాడు ఇశ్రాయేలులతో నిబంధనము చేసుకొనెను. షెకెము వద్ద వారికి ఒక శాసనమును చేసెను. అతడు తన అనుశాసనములను దైవ నిబంధన గ్రంథమున రాసెను. దైవ మందిరమున నున్న సింధూరము క్రింద ఒక పెద్ద శిలను నెలకొల్పి, ఈ శిల మనకు సాక్ష్యముగా నుండును. యావే మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. మీరు యావేను నిరాకరింతురేని ఇది మీకు వ్యతిరేకముగా సాక్ష్యము పలుకును అని చెప్పెను. అంతటా యెహోషువ ప్రజలను వీడ్కొనగా వారు తమ తమ నివాసములకు వెడలిపోయిరి. ఈ సన్నివేశములు జరిగిన తరువాత నూను కుమారుడు దైవ సేవకుడు యెహోషువ కన్ను మూసెను. అతడు 110 ఏండ్లు జీవించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నాకు పానపాత్రము. ప్రభు నన్ను కాపాడము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నాకబ్బెడు భాగ్యములన్నీ నీ నుండియే లభించునని చెప్పేదను. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నాకు పానపాత్రము. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము. నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. ప్రభువు నాకు హితోపదేశము చేయును, కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండను. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నాకు పానపాత్రము. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నాకు పానపాత్రము. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. పసిబిడ్డలకు దీవెన నిమిత్తము కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరచరి. చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు, వార్లను ఆటంకపరపకుడు.
ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము అని పలికి వారి మీద చేతులుంచి యేసు అచ్చటి నుండి వెడలిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పసిబిడ్డలను నా యుద్ధకు రానిండు అని యేసు ప్రభువు పలుకుతూ ఉన్నారు. ఇలాంటి చిత్రాన్ని మనం చూస్తే చాలాసార్లు చిన్నపిల్లలు యేసు ప్రభు మీద కూర్చొని ఆయనతో ఆడుకున్నట్టు మనకు చిత్రాలు కనిపిస్తుంటాయి. కానీ అలా కాదు. ఇక్కడ తల్లిదండ్రులు అంటే తల్లులు పిల్లల్ని తీసుకొచ్చారు యేసుప్రభు వద్దకి. అంటే వాళ్ళు ఎత్తుకొని యేసుప్రభు వారిని ఆశీర్వదించాలని. కానీ అక్కడ శిష్యులు మటుకి ఆటంకపరుస్తున్నారు, వారిస్తున్నారు. ఇక్కడ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే దేవుడు వరం ఇస్తే పూజారి దానికి వద్దు అన్నట్టుగా ఉంటుంది. దేవుడే వరం ఇస్తుంటే గురువు దాన్ని అడ్డుకున్నట్టుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలు అనగానే మనకు వాళ్ళ మీద జరిగేటువంటి అఘాయిత్యాలు, మరి వాళ్ళల్లో ఉన్నటువంటి మంచితనం, ఆ మనసు ఇవన్నీ కూడా కలిమితం కలిగి అన్ని రకాలుగా మనకు కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలు వారిపై కఠినంగా, దురుసుగా, క్రూరంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలకి ఆహార లోపం, తిండి లేక ఆకలితో అలమటించి చనిపోయే పిల్లలు కూడా ఉన్నారు. అలాగే చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలను అక్రమంగా రవాణా చేయటం, తర్వాత వాళ్ళని విక్రయించటం, చెడు జీవితానికి అలవాటు చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్నపిల్లల్ని చంపటం, ఇంకా శిశు హత్య, శిశు వధ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా భ్రూణ హత్య అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువునే చంపటం, ఇంకా అబార్షన్స్, మరి ఇది కూడా గర్భస్రావం, ఇవన్నీ కూడా చూస్తుంటే చిన్నపిల్లలపై ఎన్ని రకాలుగా హత్యలు జరుగుతున్నాయో మనకు కనిపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభు అంటున్నారు, వాళ్ళని నా దగ్గరికి రానివ్వండి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకోసం శిష్యులు వాళ్ళని ఆటంకపరుస్తూ ఉన్నారంటే ఆనాటి కాలంలో పిల్లలంటే ఏమి కూడా లెక్క లేదు. రెండవదిగా వారికి గుర్తింపు లేదు. మూడవదిగా వారి యొక్క వాదన ఎవరు కూడా వినరు. మరి నాలుగవదిగా వాళ్ళని ఒక వస్తువుగా పరిగణించేవాళ్ళు. ఇంకా వారి మీద ప్రేమ పెంచుకునే వాళ్ళు కాదట తల్లిదండ్రులు. ఎందుకోసం అంటే ఈ ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటే చిన్న పిల్లలు కానీ చాలామంది చనిపోయే వాళ్ళంట. ఈ విధంగా వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటే ఇక మళ్ళీ వాళ్ళు చనిపోయినట్లయితే చాలా బాధపడేవాళ్ళు. అందుకే ఎందుకు ఈ బాధ అని వాళ్ళని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు ఆ కాలంలో. కాబట్టి ఇన్ని కారణాల వల్ల ఆ చిన్నపిల్లలకు గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే యేసుప్రభు అంటున్నారు, వాళ్ళని నా దగ్గరకు రానివ్వండి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయం మనకు తెలుసుకోవాలంటే ఒక పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లల డాక్టర్ ఆయన మరి ముఖ్యంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పిల్లల్ని నయం చేసేటువంటి డాక్టర్. చాలా గొప్ప పేరు ఆయనకి. మరి ఎందరో పీడియాట్రిషియన్స్ ఉన్నారు, వాళ్ళకి లేనటువంటి పేరు ఈ యొక్క పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్కి ఎందుకు ఉంది అంటే ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఎలా అంటే నెలలు నిండనటువంటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని శిశువు ఎదిగేటువంటి యంత్రంలో పెట్టేవారు. దాన్నే స్థిరోష్ణ పేటిక అంటారు. స్థిరోష్ణ పేటిక అయితే దాన్నే ఇంక్యుబేటర్. ఆ ఇంక్యుబేటర్లో పెట్టేవాళ్ళు పిల్లల్ని. పెట్టి ఇక వాళ్ళు ఎదుగుతారు అనే ఆలోచనలో అందరూ ఉంటారు. కానీ ఈ డాక్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళని ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత ఆ నర్సులతో అంటాడు, మీరు ప్రతి 3 గంటలకి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి
వాళ్ళని పట్టుకొని, వాళ్ళని ముట్టుకొని, వాళ్ళని తాకి వాళ్ళతో మాట్లాడాలి. అయితే ఈ విధంగా ప్రతి 3 గంటలకి నర్సులు వెళ్ళి ఆ ఇంక్యుబేటర్లో ఉన్నటువంటి పిల్లల్ని తాకటం, ముట్టుకోవటం, మాట్లాడటం చేస్తుంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఎదుగుతున్నారట, చాలా బలంగా ఎదుగుతున్నారట. అంటే ఇక్కడ వాళ్ళకు కావలసింది ప్రేమ, వాళ్ళకు కావలసింది ఆప్యాయత, వాళ్ళకు కావలసింది ఒక మానవ స్పర్శ. దాంతోనే వాళ్ళు ఎదుగుతున్నారని ఈ యొక్క పిల్లల డాక్టర్ మనకు చెప్తున్నారు. ఇదే యేసు ప్రభు చేసినటువంటి విషయం కూడా. యేసు ప్రభు కూడా చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇక్కడ వయస్సుతో నిమిత్తం కాదు, చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా యేసు ప్రభు వద్దకు వెళ్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం 2 గమనించినట్లయితే, ఒకటి, యూదులు చిన్నపిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దేవాళ్ళు, అదేవిధంగా యేసు ప్రభు చిన్నపిల్లల పట్ల ఏ విధంగా తన ఆలోచనల దృక్పథం మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆ యూద నాయకులు, యూదులు చిన్నపిల్లల్ని ఒక వస్తువుగా పరిగణించారు. అదేవిధంగా చిన్నపిల్లలంటే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు అనేటువంటి అవగాహనలో ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు అంటే వారికి ఎలాంటి సమాజంలో ఎలాంటి స్థానం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా కూడా సంపాదించటం లేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేసేవాళ్ళు. ఇది యూదుల ఆలోచన. కానీ యేసు ప్రభు ఆలోచన ఎలా ఉంటుంది అంటే, యేసు ప్రభు చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆయన యొక్క ఆలోచన ఏంటిది అంటే, ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచేవాళ్ళు వాళ్ళే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఎలా అంటే, ఈనాడు మనం మొదటి పట్టణంలో చూస్తున్నాం. యెహోషువ ఏమంటున్నారు? ఇదిగో సైనికులారా, ప్రజలారా, మీరు ఎవరిని ఆరాధిస్తారు? ఈరోజే తెలుసుకోండి, ఈరోజే నాకు తెలియాలి. ఆయన ఏమంటున్నారు? నేనును నా కుటుంబాన్ని దేవుని మాత్రమే, యావే దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాం, మరి మీ సంగతి ఏంటి అని వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా 3 సార్లు కూడా వాళ్ళు మేము యావే దేవుణ్ణి ఆరాధిస్తాము అని ఖచ్చితంగా చెప్పారు ఆ ప్రజలు కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా యావే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, యావే దేవుని నమ్మే వాళ్ళు, వాళ్ళే చిన్నపిల్లల యొక్క మనస్తత్వం కలిగిన వారిని మనం తెలుసుకోవాలి. రెండవదిగా, ఎవరైతే దేవునిపై నమ్మకం ఉంచుతారో వాళ్ళు దేవుని బిడ్డలు. అదేవిధంగా ఎవరైతే నీతిగా న్యాయంగా జీవిస్తారో వాళ్ళల్లో చిన్నపిల్లల మనస్తత్వం ఉంది అని మనం తెలుసుకోవాలి. మరి 4వదిగా, ఎవరైతే నిజాయితీగా జీవిస్తారో, మరి ఎవరిలో అయితే కపటం ఉండదో వారే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నవారు. ఇంకా ఎవరైతే దేవుడే సర్వం, దేవుని మీద ఆధారపడి జీవిస్తారో అలాంటి వారే చిన్నపిల్లల మనస్తత్వం, చిన్నపిల్లల స్వభావం కలిగి ఉన్నవారని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ పెద్దవాళ్ళైనా సరే, వయసు మళ్ళిన వాళ్ళైనా సరే, వృద్ధులైనా సరే, కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఎవరికైనా ఉండవచ్చు. అంటే ఇలాంటి సుగుణాలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళలో చిన్నపిల్లల మనస్తత్వం ఉందని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరారా, ఒకానొక సందర్భంలో 2 అన్నాదమ్ములు చిన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కడ కొట్లాట ఉన్నా వాళ్ళ పేరు వినిపిస్తుంది. వాడలో కొట్లాట జరిగినా, ఇబ్బంది ఉన్నా వీళ్ళిద్దరు పేరు వినిపిస్తుంది. తర్వాత స్కూల్లో ఉన్నా వీళ్ళిద్దరు ఉండాల్సిందే. ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ఎవరు కొట్లాడినా వాళ్ళిద్దరు పేర్లు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఇక తల్లిదండ్రులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు వచ్చి కూడా, అమ్మ మీ పిల్లలు ఇలా ఉన్నారు, ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి చూడండి అని ఈ విధంగా వాళ్ళకి కంప్లైంట్స్ ఇస్తున్నారు. అయితే ఇక ఈ తల్లిదండ్రులకి ఏం చేయాలో తెలియక ఒకసారి గురువు వద్దకు తీసుకెళ్ళారు. గురువు వద్ద తీసుకెళ్ళి, ఫాదర్ గారండి, ఇద్దరు మా పిల్లలు చాలా చీడ పెరుగులు, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో మాకు అర్థం కావట్లేదు, మీరే ఏమన్నా చెప్పండి ఫాదర్ గారంటే. అయితే ఫాదర్ గారు అన్నారు, సరే
నేను వాళ్ళిద్దరినీ అదుపులో ఉంచుతాను అని చెప్పి, ఇక వాళ్ళకి ఏ విధంగా అయినా నేను నచ్చజెప్పి మంచిగా చేస్తానని చెప్పేసి పేరెంట్స్తో, తల్లిదండ్రులతో ఏమన్నాడంటే, ముందుగా చిన్నవాడిని నా దగ్గర పంపించండి, నేను ఒక్కొక్కరిగా వాళ్ళని కలుస్తాను అని, తర్వాత పెద్దవాడిని అని. సరే అని ఒకరోజు చిన్నవాడు ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫాదర్ గారు తనతో చెప్పాడు, దేవుడు ఏది చేసినా చూస్తున్నాడు, మీరెక్కడున్నా చూస్తున్నాడు అని ఆ అబ్బాయితో దేవుడు ఎక్కడున్నాడు అని గట్టిగా అడిగాడు. అతను ఏం చేశాడు, ఇక్కడ తొంగి చూస్తున్నాడు, బయట కిటికీలోంచి, ఇక్కడ డెస్క్ కింద దేవుడు ఎక్కడున్నాడా అని. మళ్ళా అలా చూస్తుంటే వెంటనే దేవుడు ఎక్కడున్నాడు చెప్పు అనగానే అతను తలుపు తీసుకొని పారిపోయాడు. ఎంత దౌడు పెట్టి పారిపోయాడంటే, ఎక్కడ కూడా ఆగకుండా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య నిద్రపోతుంటే వాళ్ళని లేపి, అరే రే రే లేరా, లే మనం చాలా సమస్యలు ఉన్నాం, పెద్ద సమస్యలు ఉన్నాం. ఏంటంటే, ఏంద్ర సమస్య అంటే, దేవుడు కనపడటం లేదంట, మనమే దొంగలించామని అందరు అనుకుంటున్నారు, మనం పారిపోదాంపా అని అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మనం కూడా చాలాసార్లు ఒక మంచి ఆలోచన కలిగి, అంటే దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు సర్వంతర్యామి అనేటువంటి ఆలోచనలో ఉండి మనం మంచి మనస్సు కలిగి జీవించాలి. ఇలాంటి సుగుణాలు కలిగి, ఈ విధంగా వీరు చిన్నపిల్లల ఆలోచనలు, చిన్నపిల్లల మనస్తత్వం ఇలాంటిదే మంచి మనస్సు కలిగి ఉండాలి. ఎలా అంటే, మనం దేవుని నమ్మాలి, దైవంపై నమ్మకం, నీతిగా, న్యాయంగా, నిజాయితీగా, కపటం లేకుండా దేవుని మీద ఆధారపడి జీవించటం. మరి దేవుడు ఏ విధంగా యెహోషువ, నేను నా కుటుంబం దేవుని నమ్ముతున్నాం, యావే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మరి మీరు కూడా నమ్మాలి, ఆరాధించాలి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి మనసు, ఒక స్వచ్ఛమైన మనసు ఉంటే వయస్సుతో పరిమితం లేదు. కాబట్టి మనల్ని కూడా దేవుడు చిన్నబిడ్డల్లాగానే ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈరోజు మనకు ఇలాంటి మంచి మనసు ఉందా, చిన్నపిల్లల మనస్తత్వం ఉందా లేదా అని పరిశీలన చేసుకొని, ఆలోచన చేసుకొని ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. పాపుగారిని, మేత్రానులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, మీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి వరాలు దయచేసి, వారు మీ స్వార్థ క్రియలు ఎక్కడ బోధించినా కూడా అవన్నీ కూడా ఫలవంతమయ్యేలా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు దివ్యవారి టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి ఎక్కడైతే దివ్యవాణి చూస్తూ ఉన్నారు, తిలకిస్తూ ఉన్నారు, వారందరూ కూడా స్వార్థలో నిష్ఠులై వారు జీవించేలా దీవించండి. అదేవిధంగా దివ్యవాణి టీవీ అభివృద్ధి కోసమై ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయపడుతున్నారు, వారందరినీ కూడా దీవించండి. అదేవిధంగా ఈరోజు తమ పూజలు, తమ ఉద్దేశాల కోసం పూజలు పెట్టించిన వారందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ఆలకించిన విధంగా, ధ్యానించిన విధంగా మా అందరూ కూడా చిన్నపిల్లల మనస్తత్వం, స్వభావం దయచేయండి. ఎప్పుడు కూడా నిజాయితీగా, న్యాయంగా మీ మీద ఆధారపడి జీవించి ఎల్లప్పుడూ కూడా మీరే సర్వం అని భావించుకుంటూ జీవించేలా మాకు అలాంటి గొప్ప మనసును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి, భార్య భర్తలను దీవించండి, వారి కలిగినటువంటి సంతానాన్ని దీవించండి. వారి పిల్లలు ఎక్కడున్నా కూడా, ఏ విదేశాల్లో ఉన్నా కూడా వారందరిని కూడా ఆశీర్వదించండి. అదేవిధంగా పడకకే నిమిత్తమై అనారోగ్యంతో బాధపడే వృద్ధులందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా అనారోగ్యంతో బాధపడే వారందరూ కూడా తాకిముట్టి స్వస్థపరచండి.
ప్రభువా, మీ యొక్క కృపా కటాక్షాలు ప్రతి క్రైస్తవ కుటుంబంపై కురిపించమని ఈ మనవలన్నీ మా నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మది తలపులు తెరచి మలినమ్ములు విడిచి ఆకుదినే కానుకగా మీకీయ తలచి. మది తలపులు తెరచి మలినమ్ములు విడిచి నారుదినే కానుకగా మీకీయ తలచి. ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలపులు తెరచి మలినమ్ములు విడిచి నా హృదయ కానుకగా నీకీయ తలచి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తులనైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగా రక్షకునిగా మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చును. నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులు చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యబంధమును త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భూషణానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవునికి అన్ని తెలియక మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదులని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తు శరీరము దివ్యాహారము నా యేసు రక్తము పరమ పానము శ్రీ క్రీస్తు శరీరము దివ్యాహారము నా యేసు రక్తము పరమ పానము పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నేనే కదా పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా లోకమునకు జీవము శ్రేకు నిత్య రక్షక రావయ్యా క్రీస్తు శరీరము దివ్యాహారము నా యేసు రక్తము పరమ పానము పరమ పానము పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మొరి విను మరియమ్మ అమ్మా 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 మా మొరి విను మరియమ్మ యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి శ్రీవర కల్పకవల్లి అమ్మా 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 మా మొర విను మరియమ్మ
మనసే మారెను తల్లి, మరి ఒక జన్మము తల్లి. నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తమందు. మనసే మారెను తల్లి, ఒక జన్మము పల్లి. నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తమందు. నిద్రించు నీ హస్తమందు. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరియమ్మ. అమ్మా అమ్మా